శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. వినయ్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 13వ తేదీ గురువారం మనకి శ్రావణ మాసం ప్రారంభమైంది. కావున ఈ పవిత్రమైన రోజున సంబంధించిన పూర్తి పంచాంగం, తిథి నక్షత్ర యోగం, కరణం, రాహుకాలం, శుభ సమయాలు, శ్రావణ మాస విశేషాలు, అలాగే 12 రాసుల వారికి నేటి రాశి ఫలాలు మరియు పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 6:02 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:39 వరకు. తిథి శుక్లపక్ష పాడ్యమి. ఆగస్టు 13వ రాత్రి 8:41 వరకు తద్వారా పాడ్యమి ఉంటుంది. ఆ తర్వాత శుక్లపక్ష విధియ ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం 6:06 వరకు, తర్వాత మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఆగస్టు 14వ తేదీ ఉదయం 4:38 వరకు ఉంటుంది. యోగం వరియన్ యోగం మధ్యాహ్నం 12:15 వరకు. కరణం కిస్తుజ్ఞ కరణం ఉదయం 9:51 వరకు. పూర్తి యొక్క శుభ కార్యక్రమాలకు నిర్వహించవచ్చు ఈ యొక్క రోజు. కావున నేటి శుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుంచి 3:30 వరకు. శుభ సమయం కొత్త శుభకార్యాలు ఉండడం మంచిది ఈ యొక్క రాహుకాలంలో. యమగండం ఉదయం 6:02 నుంచి 7:36 వరకు. దూర ప్రయాణాలు ఈ యొక్క చేయడం మంచిది కాదు. గుళిక కాలం ఉదయం 9:11 నుంచి 10:46 వరకు. వర్జం మధ్యాహ్నం 12:19 నుంచి 1:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఈ యొక్క అమృతకాలంలో అభిజిత్ లగ్నంలో సకల కార్యక్రమాలు శుభం. వెహికల్స్ కొనడం, అనంతరంగా భూ లావాదేవీలు స్వీకరించుకోవడం, రిజిస్ట్రేషన్లు ఇలాంటి ఈ యొక్క సమయంలో చేయడం చాలా శుభప్రదం. అమృతకాలం 14వ తారీఖు తెల్లవారుజామున 2:23 నుంచి 3:53 వరకు. తదుపరి ఈ యొక్క శ్రావణ మాస విశేషం. ఈ యొక్క శ్రావణ మాసంలో ఏ భగవంతుని స్మరించాలి? శ్రావణ మాసం అంటే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఈ మాసంలో శివుడికి అభిషేకం, బిల్వదల సమర్పణ, ఓం నమః శివాయ, నెయ్యి దీపారాధన లేకుంటే వేప నూనె దీపారాధన, ఉపవాసం ఇలాంటి దీపారాధన, దానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం శుభప్రదం. కావున ఆగస్టు 12వ అమావాస్య ముగిసిన ఆగస్టు 13న శ్రావణ శుక్లపక్ష పాడ్యమి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క రోజు నుంచి శ్రావణ శుక్లపక్షం ప్రారంభమైన రోజుగా చెప్పవచ్చు. కావున గురువారం ప్రత్యేక పరిహారం. ఈరోజు గురువారం కావడంతో ఉదయం స్నానం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి నీటితో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించండి. గురువారం కావడంతో గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం, అవసరమైన వారికి పసుపు లేదా పసుపు కలిసిన దానం చేయడం శుభప్రదం. ఈరోజు ప్రత్యేక శ్రావణ పరిహారం. ఒక చిన్న పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి ఓం నమః శివాయ అంటూ శివలింగానికి అభిషేకం చేయండి. తర్వాత ఒక బిల్వదళాన్ని సమర్పించండి. నా కుటుంబానికి ఆరోగ్యానికి, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ఆ యొక్క పరమశివుణ్ణి భక్తిగా, శ్రద్ధగా ప్రార్థించండి. తర్వాత నేటి ద్వాదశ రాశిఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పనుల్లో కొంత వేగం పెరుగుతుంది. ఆగిపోయిన పనుల్లో కదలిక కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చులను అదుపులో ఉంచండి. పరిహారం: శివుడికి నీటితో అభిషేకం చేసి 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. కార్యసిద్ధి కలుగుతోంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి కుటుంబంలో విషయాలలో శుభవార్తలు
అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు పరిశీలించవచ్చు. మాట విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. పరిహారం: శివాలయంలో తేనె కలిపిన నీళ్లు అలాగే బిల్వదళాలు సమర్పించండి. తదుపరి మిథున రాశి వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. స్నేహితులు లేదా బంధువులు సహకారం లభిస్తుంది. పరిహారం: ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు రుద్రాక్షమాలతో జపించండి శివాలయంలో. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు భాగోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో అవసరమైన వాదనాలు చేయకండి. డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే మనశ్శాంతి లభిస్తుంది. పరిహారం: శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. తదుపరి సింహరాశి వారికి ఈరోజు మంచి ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పరిహారం: శివాలయంలో వేప నెయ్యితో కూడుకున్న దీపం వెలిగించండి. తదుపరి కన్యారాశి వారికి పనుల్లో కొంత ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. తొందరపడకుండా ఒక్క పని పూర్తి చేయండి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థికంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. పరిహారం: ఉదయం శివుడికి ధ్యానించి 21 సార్లు ఓం నమః శివాయ లేదా శివాయ నమః అనే మంత్రాన్ని జపించి నీటితో అభిషేకించండి. తద్వారా సుఖశాంతులు. తదుపరి తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. కొంత పనులు ప్రారంభించే ముందు సమయాన్ని పరిశీలించండి. పరిహారం: శివుడికి బిల్వదళం సమర్పించి నమస్కరించండి. శివాలయ ప్రదక్షిణ చేయండి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్త అవసరం. ఇతరుల మాటలు విని తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. పరిహారం: శివాలయంలో సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి. శివునికి చంద్రాకారంగా ప్రదక్షిణ చేసి ధ్యానం చేయండి. మనశ్శాంతి కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి రావచ్చు. అవకాశాలు ఉన్నాయి. గురువారం కావడంతో విద్య, ఉద్యోగం, ఆధ్యాత్మిక విషయాలలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. చేసేటువంటి ప్రయాణాలు దిగ్విజయంగా జరగవచ్చు. పరిహారం: గురువులను లేదా పెద్దలను గౌరవించి ఆశీర్వాదం తీసుకోండి. తదుపరి మకర రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. కష్టపడితే మంచి ఫలితం వస్తుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త సమాచారం రావచ్చు. ఖర్చులను నియంత్రించండి. పరిహారం: శివుడికి నీటితో అభిషేకం చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి. తదుపరి కుంభరాశి వారికి ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. పరిహారం: శివుడికి బిల్వ దళాలు సమర్పించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. తదుపరి మీనరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అత్యవసరం. ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిహారం: ఉదయం లేదా సాయంత్రం శివుడిని ముందు దీపం వెలిగించి 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తిగా శ్రద్ధగా జపించండి. ఈరోజు అందరూ చేయగల సులభమైన పరిహారం. శ్రావణ మాసం కావడంతో వీలైన వారు ఉదయం స్నానం చేసి శివాలయానికి వెళ్ళండి. నీటితో అభిషేకం, బిల్వదళాలు సమర్పణ, దీపారాధన చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దేవాలయానికి వెళ్ళలేని వారు గృహంలో ఇంటిలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని రోజుల వారి పంచాంగం, రాశిఫలాలు, శ్రావణ మాసం విశేషాలు మరియు పరిహారాల కోసం వినయ్ ఆస్ట్రోతలిగిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.